హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు థింక్ చాంప్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మన డైలీ లైఫ్లో మనం చాలానే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అలానే కోడింగ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మనం ఫేస్ చేసినప్పుడు మాత్రమే దాంట్లో ఉన్న లాజిక్స్ని మనం చాలా క్లారిటీగా అర్థం చేసుకోవచ్చు. అండ్ మేజర్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అసలు రైట్ పాత్లో కోడింగ్ జర్నీని స్టార్ట్ చేయకుండా పోవడం. ఇలానే మీకు మైండ్లో చాలా క్వశ్చన్ మార్క్స్ అనేది రేస్ అవుతూ ఉంటాయి. ఈ వీడియోతో మనం మీ క్వశ్చన్స్కి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. బేసికల్గా చాలామంది స్టూడెంట్స్ చాలానే కోర్సెస్ చేస్తూ ఉంటారు. బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ చేసిన తర్వాత ఆ కోర్సెస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మ్యాక్సిమం సాల్వ్ చేయరు. ఎప్పుడైతే మనం కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేస్తామో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. అండ్ మీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు, సార్ ఓకే ఫైన్, మేము ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేదానికి స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. సో హ్యాకర్ ర్యాంకు, హ్యాకర్ ఎత్తు, కోడ్ చెఫ్, లీడ్ కోడ్ ఇలాంటి చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఏ ప్లాట్ఫామ్తో మా కోడింగ్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అనే కన్ఫ్యూజన్ కూడా మీకు ఉండొచ్చు. సో మేజర్గా నా సైడ్ నుంచి నేను సజెస్ట్ చేసే ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే, యాజ్ ఎ బిగినర్గా మీ కోడింగ్ జర్నీని స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ కోడ్ చెఫ్ని ట్రై చేయండి. సో ఆ కోడ్ చెఫ్లో చాలా క్లారిటీగా ప్రతి టాపిక్ గురించి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ కోడింగ్ని ఎలా రాయాలి, ఇన్పుట్ని ఎలా ఇవ్వాలి, అవుట్పుట్ అనేది ఎలా వస్తుంది అనే టోటల్ పైథాన్కి సంబంధించి ఒక మీడియం లెవెల్లో మన ప్రోగ్రామ్స్ని అండ్ కోడింగ్ని సాల్వ్ చేసిన తర్వాత దెన్ చూస్ ద హ్యాకర్ ర్యాంక్. సో హ్యాకర్ ర్యాంక్లో మనకి ఏంటంటే ఈజీ ప్రాబ్లమ్ నుంచి హార్డ్ రేంజ్ వరకు మనకు ప్రాబ్లమ్స్ అనేవి డిఫికల్టీ వరకు సాల్వ్ చేయొచ్చు. వన్స్ హ్యాకర్ ర్యాంక్ మనకు ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు మనం లీడ్ కోడ్కి వెళ్ళాలి. సో వై? బికాస్ చాలామంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక కంపెనీకి సంబంధించిన కోడింగ్ రౌండ్స్ని క్రాక్ చేసేదానికి డైరెక్ట్గా లీడ్ కోడ్ని లేదా హ్యాకర్ ర్యాంక్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో బేసిక్గా మీరు ఒక బిగినర్గానైతే ఫస్ట్ ట్రై టు చూస్ ద కోడ్ చెఫ్. నెక్స్ట్ వీడియోలో మనం పైథాన్ యూజ్ చేసుకొని కోడ్ చెఫ్లో ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో అంతవరకు మీరు కానీ కోడింగ్ జర్నీ స్టార్ట్ చేసేదానికి రెడీ అయితే కింద కామెంట్ బాక్స్లో స్టార్ట్ అని కామెంట్ చేయండి. అలానే ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.